యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తునకు మార్త ఉపచారం చేసెనని మరియు అభిషేకం చేసెననియు లాజరు ప్రభువునకు సాక్షార్థమై జీవించెననియు చూస్తాం. అనగా మన ఆధ్యాత్మిక జీవితంలో మార్త వలె క్రియలు ఉండాలి. మరియ వలె క్రీస్తును ఆరాధించే అభిషేకించే ఆత్మీయత ఉండాలి. లాజరు వలె లోకానికి సాక్షార్థమై జీవించే జీవితం కూడా ఉండాలి. మార్తలో మనకు క్రియలు కనిపిస్తున్నాయి, మరియలో విశ్వాసం కనిపిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. క్రియలతో కూడిన విశ్వాసము ఒక వ్యక్తి కనపరిస్తే ఆ వ్యక్తి లోకానికి సాక్షిగా జీవిస్తాడు. ఈ కుటుంబంలో ముగ్గురు కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రియ, విశ్వాసము, సాక్ష్యము అనే 3 అద్భుతమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. మన జీవితంలో కూడా ఈ ముగ్గురు ఉండాలి. క్రియలు, విశ్వాసము, సాక్ష్యము ఉండాలి. అదేవిధంగా క్రీస్తుకు సాక్షిగా మనం జీవించాలి. కొంతమందిలో కేవలం విశ్వాసం మాత్రమే కనిపిస్తుంది, క్రియలు ఉండనే ఉండవు. క్రియలు లేని విశ్వాసము లోకానికి సాక్ష్యార్థమై ఉండడం సాధ్యం కాదు. అదేవిధముగా మన క్రియలు దేవుని మహిమపరిచే విధముగా ఉండాలి. మార్త ఉపచారం చేస్తుంది, కానీ దేవుని వాక్యానికి, విశ్వాసానికి చోటివ్వలేదు. కాబట్టి గద్దించబడింది. ఒకానొక సమయంలో మార్త కలిగి ఉన్న క్రియలను బట్టి గద్దించబడింది. కారణం, మార్త అనేక పనులను పెట్టుకొని క్రీస్తు పాదాల చెంత కూర్చొని విశ్వాసాన్ని పెంపొందించుకున్న మరియను చూసి తొందరపడింది. కారణం, మార్త అనేక పనులను పెట్టుకొని నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. లూకా సువార్త 10వ అధ్యాయం 40-42 వచనాలు. మరియను గూర్చి బైబిల్లో ఎక్కడ చూసినా ఆమె యేసు పాదాల దగ్గరే కూర్చున్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. లాజరు చనిపోయిన తర్వాత యేసు బేతనీయ గ్రామానికి వచ్చినప్పుడు మరియు పరుగున వెళ్ళి ఆయన పాదముల మీద పడి, అయ్యా, నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని కన్నీరు కార్చగా ఆమె కన్నీటిని చూసి యేసు కూడా కన్నీరు కార్చాడు. దేవుడు అద్భుతం చేసి చనిపోయిన లాజరును బ్రతికించాడు. కారణం, మరియ యేసు పాదాలను ఆశ్రయించింది. యేసు పాదములను ఆశ్రయించేవారు దేవుని అద్భుతములను ఖచ్చితంగా చూస్తారు. ఈరోజు మనము మరియ గురించి ఇంతగా ధ్యానించడానికి కారణం, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అదే యేసు పాద సన్నిధి. ఇది ఆమె జీవితాన్ని ధన్యకరమైన, మాదిరికరమైన జీవితముగా మార్చివేశాను. మార్త తన జీవితంలో యేసయ్య పాదాలను ఆశ్రయించకపోవడం వలన తొందరపాటుకు, ఆవేశానికి గురై యేసయ్య మెప్పును కోల్పోయింది. మరియ యేసయ్య పాదముల చెంత చేరి విశ్వాసాన్ని బలపరుచుకొని తన ఇంటిలో కష్టం వచ్చినప్పుడు దేవుని పాదాల చెంత చేరి అద్భుతాన్ని చవిచూసింది. మనము మన జీవితాలలో అన్నిటికీ చోటిస్తున్నాం, కానీ ఎందుకో యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయనతో కొంచెం సమయం గడపలేకపోతున్నాం. ఈరోజే ఒక ఉత్తమమైన తీర్మానం తీసుకొని కొంచెం సమయం యేసు పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.